ఆచి చికెన్ మసాలా. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమై మార్కెట్ ముగిసే వరకు నష్టాలు కొనసాగించాయి. సెన్సెక్స్ 443 పాయింట్లు, నిఫ్టీ 95 పాయింట్లు నష్టపోయాయి. అంతర్జాతీయ ముడి చమురు ధర భారీగా పెరగటం, అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల సంకేతాలు, బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ప్రభావం మార్కెట్లపై కనిపించింది. మొదటి త్రైమాసిక ఫలితాల తర్వాత ఇక బులియన్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. స్టాక్ మార్కెట్ సీనియర్ ఎక్స్పర్ట్ ప్రభు గారు మనతో చర్చించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే అండి. సార్, ఇప్పుడు నష్టాల్లో అంటే స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగడానికి ప్రధాన కారణాలు ఏవై ఉంటాయంటారు? అక్కడ యుద్ధం ఆగిపోతే అనుకున్నాను, ప్లేరప్ అయింది కదా, ఒకళ్ళొకళ్ళు అటాక్ చేసుకుంటున్నారు. ప్లస్ వీళ్ళే ముగ్గురే కాకుండా వేరే కంట్రీస్ కూడా యాడ్ అవుతాయేమన్నా ప్లేరప్ అవుతుందనే భయం అవుతుంది. ఎందుకంటే మనకి మెయిన్ ఏంటంటే క్రూడ్ పెరిగింది కదా, క్రూడ్ దాదాపుగా 90 దాకా వచ్చి మళ్ళీ కొంచెం తగ్గింది, కొంచెం రికవర్ 88 లో క్లోజ్ అయింది. క్రూడ్ పెరిగితే మనకి ఇబ్బంది కదా. సో మనకి ఏషియన్ కంట్రీస్ అన్ని క్రూడ్ మీద ఆధారపడ్డాయి కాబట్టి ఆ క్రూడ్ ఎఫెక్ట్ పడింది. సో క్రూడ్ ఈ నైట్ మళ్ళీ ఏమన్నా వారు ఏమన్నా స్పైరప్ అవుతుందా, లేకపోతే అడ్జస్ట్ ఏమన్నా మళ్ళీ ఏమన్నా డ్రాప్ సాయంత్రానికి ఏమన్నా పాజిటివ్ గా మాట్లాడేది అడ్జస్ట్మెంట్ మనం కుదుర్చుకుంటున్నాం ఇద్దరు అనేది ఏమన్నా ఉంటే దాని ప్రకారంగా ఏమన్నా సెటిల్ అవుతుందో చూడాలి. సో పేరేపు అయితే కొంచెం క్రూడ్ పెరుగుద్ది, క్రూడ్ పెరిగిందంటే పెరుగుద్ది మనకి. ఇది కాకుండా స్ట్రోక్ పాయింట్ ఇంకోటి ఉంది కదా మనకి, ఏది స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ లాగే బాబుల్ మంటేలు కూడా అక్కడి నుంచి కూడా గోల్డ్ రేట్ 12% 13% అవుద్దని, అది కూడా ఒకవేళ ఎక్కువ అటాక్ చేస్తే అది కూడా క్లోజ్ చేయమని వాళ్ళు హౌతీస్ కి ఎంఎన్ దగ్గర హౌతీస్ కి చెప్పారని ఇరాన్ వాళ్ళు చెప్పారండి. సో అది కూడా క్లోజ్ అయితే మనకి వరల్డ్ రేట్ దాదాపుగా 37-38% స్టాగ్నేట్ అయిపోతుంది. అప్పుడు ఇబ్బంది కదా, ఆయిల్ అక్కడ అయిపోయిందంటే ఇబ్బంది కాబట్టి యూరోపియన్ కి అసలు ఆయిల్ దొరకదు. ఇక్కడ అక్కడి నుంచి వెళ్ళేది యూరోప్ కంట్రీస్ కి వెళ్తుంది అక్కడి నుంచి. సో ఆ ఎఫెక్ట్ అంతా ఉంది కాబట్టి సో డెఫినెట్ గా మీకు ఏమవుతుందనేది నైట్ కి మళ్ళీ ఫ్లేరప్ అవుతుందా తగ్గుతుందా అనేది మెయిన్. మనకు అబ్జర్వ్ చేస్తే దాని ప్రకారం ఉండే ఛాన్స్ ఉంటుంది. జనరల్ గా రేపు 88 ఉంది కాబట్టి రేపు కూడా కొంచెం గ్యాప్ డౌన్ అవ్వచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒత్తిడి ఎందుకు పెరిగింది అనుకోవాలి? అంటే ఇది కేవలం ప్రాఫిట్ బుకింగ్ లేకపోతే పెద్ద కరెక్షన్ కి సంకేతం అనుకోవాలా? అంటే ఇప్పుడు రీసెంట్ గా మనకి 24,300 అంటే కింద నుంచి పెరిగింది కదా కొంచెం. ఇలా భయం ఫియర్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు కొంచెం అమ్ముకుంటుంటారు. రీట్రేస్మెంట్ ఇట్లా నెగిటివ్ న్యూస్ ఉన్నప్పుడు క్రూడ్ పెరిగినప్పుడు ఎక్కువ పెట్టి కొనాల్సి, డాలర్స్ లో పెట్టి కొనాల్సి వస్తుంది కాబట్టి ఆ డిఫరెన్స్ కొంచెం పడుతుంది కాబట్టి ఎఫెక్ట్ భయం ఉంటుంది కదా, అందుకని కొంచెం తగ్గుద్ది. క్రూడ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా మార్కెట్ తగ్గుతుంది. మార్కెట్ తగ్గినప్పుడు జనరల్ గా మీకు ఆ ఎఫెక్ట్ ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు, భయంతో కొంత అమ్మేసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఫియర్ ఫ్యాక్టర్ అట్లా కొంచెం తగ్గే ఛాన్స్. మార్నింగ్ కూడా 175 పాయింట్స్ దగ్గర వచ్చి 95 దగ్గర క్లోజ్ అయింది. అంటే బయింగ్ కొంత అయింది కదా. లోవర్ లెవెల్స్ లో వచ్చేదానికి వాల్యూ బయింగ్ అవుతుంది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇన్స్టిట్యూషన్ కానీ ఎక్కడ వదలట్లా బాగా పడ్డప్పుడు. ఇప్పుడు గోల్డ్ అనేది చైనా వాళ్ళు ఎట్లా కొంటారో 300 టన్స్ కొన్నారండి. సో అట్లా వాళ్ళు ఎక్కువ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమై మార్కెట్ ముగిసే వరకు నష్టాలు కొనసాగించాయి. సెన్సెక్స్ 443 పాయింట్లు, నిఫ్టీ 95 పాయింట్లు నష్టపోయాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధర భారీగా పెరగడం, అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల సంకేతాలు, బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ప్రభావం మార్కెట్లపై కనిపించింది. సార్, మీరు కంటిన్యూ చేయండి సార్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే సాటర్డే 5 బ్యాంక్స్ వచ్చినాయి. 5 బ్యాంక్స్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎక్స్పెక్ట్ అంటే మరీ అంత నెగిటివ్ గా ఏం లేదు కానీ గైడెన్స్ కానీ లేకపోతే కొంచెం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో లేవు. అందుకనే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొంచెం ఎక్కువ పడింది అనుకోవచ్చు, 45% పడింది. అందుకని బ్యాంక్ నిఫ్టీ డౌన్ ఉంది. ఎందుకంటే ఇట్లా పడినప్పుడు ఇది సదవకాశం. ఎవరైనా ఇన్వెస్టర్స్ కి మంచి డబ్బు పెట్టుకున్నప్పుడు మార్కెట్ రీట్రేస్మెంట్ అయినప్పుడు ఆ డిస్కౌంట్ అయితే మనకి తెలియదు. మామూలుగా
హయ్యర్ రేట్ లో కొనాలి. డిస్కౌంట్ అయినప్పుడు మంచి ఛాన్స్ కదా. సో మిలియన్స్ కి అమావాస్యలో ఇన్వెస్టర్ కి మార్కెట్ పడినప్పుడు అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భయపడాల్సిన పని లేదు. మన వ్యూ లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు ఇలాంటి డిస్కౌంట్ క్రియేట్ అవుతున్నప్పుడు ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరైనా ట్రంప్ మనకి అవకాశం ఇస్తున్నాడు, ఇండియన్స్ కి ఎక్కువ అవకాశం ఇస్తున్నాడు. ఇలా మార్కెట్ పడేసి ఎక్కువ తక్కువ రేట్లో కొనుక్కోవడానికి అవకాశం. ఈవెన్ ట్రేడర్స్ కూడా కూడా ఎక్కువ పోగొట్టుకున్న వాళ్ళని మేడపై చెప్పారు. ఇది జనరల్ తెలుగు రాష్ట్రాలు పోగొట్టుకున్నారు ఆప్షన్స్. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఆయన ఏదైనా నెగిటివ్ మాట్లాడినప్పుడు నెక్స్ట్ డే మళ్ళీ పాజిటివ్ అన్నప్పుడు ఆ దాన్ని ఎక్స్ లో పోస్ట్ చేసినప్పుడు పల్స్ పట్టుకున్నప్పుడు ట్రేడర్స్ కూడా కొంచెం మార్కెట్ ని సంపాదించుకుంటారనిపిస్తుంది. ఆయన ఫాలో అవుతాయి. డెఫినెట్ గా ఆయన ఫాలో అవుతే నెగిటివ్ వచ్చినప్పుడు మళ్ళీ పాజిటివ్ గా నెక్స్ట్ డే కానీ నెక్స్ట్ డే కానీ పాజిటివ్ మాట్లాడినప్పుడు కావాల్సి తీసుకుంటే జనరల్ గా పెరుగుతుంది. మరి అప్ అండ్ డౌన్ వాలిటిలిటీ ఉంటుంది. కాబట్టి నేను కొంచెం దాని ప్రకారంగా ఫాలో అయితే ఎవరికైనా కూడా జరుగుతుంది. ట్రేడర్స్ కూడా సంపాదించుకుంటారు అనుకోవచ్చు. సార్, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్వెస్టర్స్ భయపడాల్సిన అవసరం ఉందా? అంటే ఇది మంచి బయింగ్ ఆపర్చునిటీ అనుకోవాలా? 100% ఛాన్స్ ఇది కదా. రేట్లు దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మార్కెట్ హైలో ఉంటే కొనలేం కదా. ఇంకా పెరుగుతా కంటిన్యూస్ గా పెరుగుతుంటే ఎక్కడ కొన్నా తగ్గించదు. కొత్త న్యూస్ అంటే రీట్రేస్మెంట్ ప్రాఫిట్ బుకింగ్ రావాలి కదా. మార్కెట్ కన్సిస్టెంట్ గా అప్ సైడ్ ఉండదు. మా ఎండి చెప్పినట్టు మోతీలాల్ ఎండి చెప్పినట్టు ఆయన ఎప్పుడు చెప్తా ఉంటారు, డౌన్ సార్ నాట్ పర్ఫెక్ట్, అప్ సార్ ఆల్వేస్ పర్ఫెక్ట్ అని. అంటే మీరు 2001 నుంచి చూడండి, 2001 లో 50 ఎంత ఉంది, ఇవాళ ఎంత ఉంది, నెక్స్ట్ 10 years ఎక్కడ ఉంటుంది. మనం ఇవాళ 1 crore ఇన్వెస్ట్మెంట్ చేస్తే 50% 40% సిఏజర్ అయినా మనకి ఎప్పటికి ఇది అవుతుంది. సో డెఫినెట్ గా మంచి అమౌంట్ వస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ వ్యూ అనేది లాంగ్ వ్యూ ఉంటే వెల్త్ క్రియేట్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అదే షార్ట్ టర్మ్ లో చూసుకుంటే మార్కెట్ పట్టుకోవాలి, మార్కెట్ ట్రెండ్ మనం పట్టుకోవాలి. అది పెరుగుతున్నప్పుడు దాని ఉంటే ఓకే, ఎదిగితే ఉంది డెఫినెట్ గా కొంచెం లాస్ ఉంటాయి. లాస్ట్ 2 years ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నందుకు బాగానే ఉంటుంది. ఏది ఎఫ్డీలో పెడితే బాగుంటుంది, అవసరం వచ్చాము అనిపిస్తుంది కొత్తగా వచ్చిన వాళ్ళకి. కానీ పాత వాళ్ళందరికి, పెద్దవాళ్ళకి, పాత పెట్టిన డబ్బులు వాళ్ళందరికీ డెప్త్ మార్కెట్ తెలిసినప్పుడు డెఫినెట్ గా ప్రాసెస్ మెథడాలజీ అర్థమైనప్పుడు వాళ్ళకి ధైర్యం వస్తుంది. ఇవాళ నప్పుడు రేపైనా నాకు వస్తుందన్న ధైర్యం ఉంటుంది. సో అలా ఎవరైనా ఎక్కువ చేసుకుంటే వ్యూ లాంగ్ టర్మ్ ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే మామూలుగా వచ్చే ప్రాఫిట్స్ అంటే ఈ డిస్కౌంట్ కూడా క్రియేట్ అవుతుంది కాబట్టి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుందని మా ఉద్దేశం. సార్, ఇప్పుడు ఒకవేళ రూపాయి బలహీన పడితే స్టాక్ మార్కెట్ లో ఏ సెక్టార్ కి ఎక్కువ నష్టం కలిగే అవకాశం ఉంటుంది? ఇప్పుడు అంటే ఐఎన్ఆర్ ఇదైంది అనుకోండి, 96 పాయింట్ చేంజ్. లాస్ట్ టైం 97 దాకా వచ్చి మళ్ళీ 97 వచ్చేస్తున్నట్టుంది. అది కూడా క్రాస్ అయ్యే ఛాన్స్, 100 వరకు వెళ్ళొచ్చు అంటే ఛాన్స్ ఉన్నాయి. ఈ రకంగా వరల్డ్ లో జియో పొలిటికల్ టెన్షన్స్ ఇంకో 100 దాకా వెళ్లే ఛాన్స్ ఉంటాయి. సో అది ఏమైనా కానీ మనకి మెయిన్ ఏంటి, ఐటీ కంపెనీస్ బెనిఫిట్. ఇప్పుడు కన్వర్షన్ లో వాటర్ రిజర్వ్స్, టీసీఎస్ రిజర్వ్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయంటే అది కూడా సపోర్ట్ చేసింది. ఓ రకంగా ఆయన కన్వర్షన్ లో వాళ్ళకి సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి ఎక్కువ మిగిలింది కదా. బ్యాంకులు కట్టే ట్యాక్స్ పోగా మిగతా ప్రాఫిట్సే కదా మెయిన్. సో అట్లా కొంచెం ఐఎన్ఆర్ ఉన్నప్పుడు జనరల్ గా మనం ఇంకొక యాంగిల్ లో చూస్తే ఈ ఆర్బీఐ డ్యూటీ ఇది. ఎట్టి పరిస్థితుల్లో ఎకానమీకి 100 రూపీస్ అంటే కొంచెం ఎఫెక్ట్ వస్తుంది. కన్వర్షన్ ట్రేడ్ కన్వర్షన్ కానీ ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుంది, ఒక అట్లా ఇబ్బంది పడాలి. సో ఆర్బీఐ చెప్పింది కదా, ఆపరేషన్స్ మొదలు పెట్టేవాడి కొంచెం తగ్గి 93 దాకా వచ్చి మళ్ళీ 96-50 అయిపోయింది. సో ఎందుకంటే ట్రేడ్ జరుగుతున్నప్పుడు ఎక్స్పోర్ట్స్ ఈజీ అవుతాయి, ఇంపోర్ట్స్ కాస్ట్లీ అవుతాయి. సో మనకి ట్రేడ్ ఇంబ్యాలెన్స్ కొన్ని కంట్రీస్ తో ఉన్నాయి. ఆ ఇంబ్యాలెన్స్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి అన్నట్టు దానికోసమే చూస్తున్నారే అనిపిస్తుంది. ఒకవేళ బ్యాలెన్స్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా డాలర్స్ మనం అమ్ముతాం. మన దగ్గర ఉన్న డాలర్స్ కొంత అమ్మితే కొంచెం డిమాండ్ తగ్గి మన ఐఎన్ఆర్ స్టాండ్ అయ్యేటాడు. అది జనరల్ గా ఆర్బీఐ చేసే డ్యూటీ అని చెప్తారు. సార్, ఇప్పుడు ఇన్వెస్టర్స్ స్టాక్స్ ఎంచుకోవడం బెటరా లేకపోతే ఇండెక్స్ ఫండ్స్ వైపు వెళ్తే మంచిదంటారా? డైవర్సిఫికేషన్ ఇస్ ఆల్వేస్ బెస్ట్. మీరు ఇండెక్స్ ఫండ్స్ పెట్టండి, ఎందుకంటే మూలం ఏంటి, ఈక్విటీ కదా. మ్యూచువల్ ఫండ్స్ పెరగాలన్న మూలం ఈక్విటీ కదా. సో మనకి తెలియనప్పుడు, అవకాశం లేనప్పుడు ఫండ్స్ లో పెడతాం. మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాత సో ఎక్కడెక్కడ పెట్టాలి తెలిసినప్పుడు ఏ ఇన్వెస్ట్మెంట్ అంటే ఈక్విటీలో పెట్టుకుంటే దానికంటే మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎక్కువ వస్తాయి కదా. వాళ్ళు ఖర్చు నుంచి పోగా ఇచ్చే పరిస్థితి. ఇక్కడ అదే ఇన్వెస్ట్మెంట్ మన క్యాపిటల్ పెట్టుకుంటే మనకి కొంచెం ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది రేషియో ప్రకారం చూస్తే.
సో మార్కెట్ ని అవగాహన చేసుకునే దాకా ఒక తంతులా ఉండొచ్చు. ఏది మ్యూచువల్ ఫండ్స్ లో వాటిని పెట్టుకోవడం. మార్కెట్ మీద అవగాహన వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ కూడా ఈక్విటీలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే డైవర్సిఫికేషన్ కొంత పర్సెంటేజ్ దాంట్లో కొంత పర్సెంటేజ్ ఇంట్లో పెడితే మంచిది. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.